ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. వారియు ప్రభు కృపలో అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడు ఇచ్చే గొప్ప వాగ్దానంలో ఈరోజు దేవుడు మనకి చేస్తున్న వాగ్దానాన్ని చూసినట్లయితే సామెతలు 22:6 దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాల్యంగా ఉన్నప్పుడే వాడు నడవవలసిన త్రోవని వానికి నేర్పాలి అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలా నేర్పిన ఎడల వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంట. హల్లెలూయా. అవునండి, చిన్నపిల్లల మనస్సు ఎలాంటిదంటే తడి సిమెంట్ లాంటిది. తడి సిమెంట్ మీద ఎలాంటి ముద్ర అయితే పడుతుందో ఆ ముద్ర మరలా తిరిగి నువ్వెన్ని చేసినా కూడా అది ఎప్పటికీ పోదు. చిన్నపిల్లల మనస్సు కూడా అలాంటిదేనండి, తడి సిమెంట్ లాంటిదే. కాబట్టి ఈరోజు మనం సోషల్ మీడియాలో ఈరోజు ఫేస్బుక్ ఆన్ చేసేసరికి ఒక రీల్లో ఒక బొడ్డోడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి, వాడు సెల్ ఫోన్ ముందు పెట్టుకొని రీల్స్ చేస్తూ ఉన్నాడండి. ఈరోజు చేతులారా చాలామంది వారి పిల్లలకి వారి చేతికి సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళ ద్వారా రీల్స్ చేపిస్తూ, అలాగే మరి వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి త్రోవలో నడిపిస్తున్నారు, ఎలాంటి మార్గంలో నడిపిస్తున్నారు, వాళ్ళని ఎటువైపు నడిపిస్తున్నారు ఈరోజు పేరెంట్స్కి అసలు అర్థమే కావట్లేదండి. నిజంగా మరి దాని ద్వారా వాళ్ళకి ఫేమ్ వస్తుందనా, డబ్బు వస్తుందనా, మరి ఆ చిన్నపిల్లల మనస్సును ఆ తల్లిదండ్రులే చెడగొడుతున్నారు. సెల్ ఫోన్ చేతికి ఇచ్చి వాళ్ళ చేత రీల్స్ చేయించి, వారి చేత డ్యాన్స్లు వేయించి, వారితో ఫ్యాషన్ చేయించి, ఇలా చిన్నప్పుడు తల్లిదండ్రులే వారిని సెల్ ఫోన్ ఇచ్చి వారిని చెడగొడుతుంటే మరి వాడు పెద్దవాడైనాక వాడిని చేతికి అందుతాడా? మీరు గ్రహించండి దేవుని బిడ్డలారా. చాలామంది లోకంలో ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. ఇప్పుడే మరి బాల్యములోనే పిల్లల్ని సరైన మార్గంలో నడిపించినప్పుడే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇప్పుడే నువ్వు చెడు మార్గులు నడిపిస్తే పెద్దవాడైనాక వాడు ఎన్నడూ కూడా నీ చేతికి కూడా రాడు. మన పేరెంట్స్ మాట కూడా వారు వినకుండా భయంకరస్తులుగా తయారైపోతారండి. గ్రహించు దేవుని బిడ్డ, లేకపోతే ప్రియనేస్తమా, సహోదరి సహోదరులారా, మీ పిల్లల్ని ఎటువైపు నడిపిస్తున్నారు, ఏ మార్గంలో నడిపిస్తున్నారు యోచించి గ్రహించి మీ పిల్లల్ని చక్కని మార్గంలో నడిపించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.